300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుందండి. కానీ ఫ్రీ కాదు, ఇంట్లో కూర్చొని ఈజీగా సంపాదించుకోవచ్చు. అందరికి హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి వారిన్. ఈ రోజు టాపిక్ ఏంటంటే పిఎం సూర్యగర్ యోజన అండి. పిఎం సూర్యగర్ మస్త్ బిజిలీ యోజన. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుందండి, కానీ ఫ్రీ కాదు. ఎలానో చెప్తాం. ఈ స్కీమ్ ని ఫిబ్రవరి 2024 లో ప్రపోజ్ చేయడం జరిగిందండి, అండ్ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఫిబ్రవరి అంటే ఈ స్కీమ్ ని మరో 3 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. అంటే 2024 నుంచి 31 మార్చ్ 2027 వరకు కూడా ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా మన దేశంలోని 1 కోటి ఇళ్లకి రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ కింద ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం 75,021 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. మెయిన్ గా ఈ స్కీమ్స్ కి ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇండియన్స్ అయి ఉండాలండి, భారతీయుడే ఉండాలి, నాన్ రెసిడెంట్స్ కి ఎవరు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ స్కీమ్ కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నారో వారికి ఖచ్చితంగా బిల్డింగ్ ఉండాలండి. అంటే సిసి అంటే రూఫ్ అనేది సిసి రూఫ్ ఉండాలి, అంటే కాంక్రీట్ బిల్డింగ్ ఉండాలి, ప్లస్ ఓన్ బిల్డింగ్ ఉండాలి, కరెంట్ మీటర్ కూడా వారి పేరులో ఉండాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఓకే, ఇన్ కేస్ కావాలంటే ఖాళీ స్థలాలు కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మామూలు ఇంటి పైనే కాకుండా ఇంటి ముందు ఒకవేళ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఖాళీ ఉంటే అక్కడ కూడా పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ. అక్కడ కూడా పర్మిషన్ ఇస్తారు. బాల్కన్ లో కానీ అపార్ట్మెంట్ సంబంధించి లిఫ్ట్ పైన కానీ ఇక్కడనే పెట్టుకోవచ్చు. అక్కడ కూడా ఆప్షన్ ఉంది. అంటే రెసిడెన్షియల్ హౌసెస్ కే కాకుండా అక్కడక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఇదే కాకుండా కూడా హౌసింగ్ సొసైటీస్ ఉంటాయి కదా, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కలిపి ఒక సొసైటీ కింద ఏర్పడతారు. వాళ్ళకి ఎన్జిఓ బిల్డింగ్స్ కి, అంటే అనాథాశ్రమాలకి ఎన్జిఓ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టొచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఈ స్కీమ్ సంబంధించి అసలు ఎంతవరకు ఈ స్కీమ్ వెళ్తుందనే ఉద్దేశంతో మే అండ్ జూన్ లో ఒక సర్వే కూడా చేయడం జరిగిందండి. ఈ సర్వేలో చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపారు. అంటే సోలార్ ప్యానల్ బిగించుకోవడానికి కూడా చాలా మంది సర్వేకి సహకరించడం జరిగిందండి. అట్లా ఎవరైతే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి సర్వే చేయించుకున్నారో వాళ్ళకి అందరికి కూడా ప్రెసెంట్ డిఫాల్ట్ గా సబ్సిడీ శాంక్షన్ అయిపోయి వాళ్ళకి సోలార్ పెట్టుకోవడం కూడా అప్రూవల్ రావడం జరిగిందండి. ఇది లాస్ట్ సిఏ సెంటర్ కి ప్లస్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చారు ఇది సర్వే చేయమని చెప్పేసి. అసలు ఈ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందండి అంటే యాక్చువల్ సోలార్ సిస్టమ్ ఏంటంటే పైన సోలార్ ప్లేట్ బిగించడం ద్వారా దానిపైన ఎండబడడం ద్వారా అక్కడి నుంచి వచ్చే వేడిని గ్రహించి సోలార్ కి బిగించినటువంటి మాడ్యూల్స్ దాన్ని డీసీ కరెంట్ కన్వర్ట్ చేసి అక్కడ నుంచి ఇంట్లో ఉన్న బ్యాటరీస్ పంపిస్తుంది. బ్యాటరీ నుంచి మళ్ళీ ఇన్వర్టర్ ద్వారా దాన్ని డీసీని డైరెక్ట్ కరెంట్ ని ఏసీ కింద కన్వర్ట్ చేసి మన ఇంట్లోకి సప్లై చేయబడుతుంది. సో ఈ సిస్టమ్ కింద అంటే ఈ స్కీమ్ కింద ప్రెసెంట్ సేమ్ ఉంటుందండి ప్రాసెస్. పైన ప్యానల్స్ ఉంటాయి, సోలార్ ప్యానల్స్, డీసీ పవర్ జనరేట్ అవుతుంది. స్ట్రైట్ గా వచ్చేసి బ్యాటరీస్ ఉండవండి, డైరెక్ట్ ఇన్వర్టర్ అక్కడ నుంచి ఏసీ కింద కన్వర్ట్ అయ్యి ఇంట్లోకి సప్లై ఇస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మీటర్ కి సప్లై ఇస్తారు. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నెట్ మీటర్ బిగిస్తారండి. దీన్నే బయో డైవర్షనల్ మీటర్ అంటారు. అంటే ఎవరికైతే సోలార్ స్కీమ్ కింద సోలార్ పెట్టుకున్నారో వాళ్ళకి ఉన్న మీటర్ తీసేసి నెట్ మీటర్ ఫిట్ చేస్తారండి. అంటే బయో డైవర్షనల్ సబ్ స్టేషన్ నుంచి కూడా మనకు పవర్ వస్తుంది. అవసరం అనుకుంటే మన దగ్గర కనుక ఎక్కువ పవర్ ఉంటే ఇక్కడ నుంచి కూడా సబ్ స్టేషన్ కి రిటర్న్ వెళ్ళిపోతుందండి. సో అది ఇది 2 యూనిట్లు కూడా కౌంట్ అవుతాయి. అక్కడ మనకు వచ్చింది ఎంత వాడేమో కౌంట్ అవుతుంది, మన దగ్గర నుంచి ఎంత వెళ్ళిపోయింది కూడా నెట్ మీటర్ లో క్యాలిక్యులేషన్ అవుతుంది. యూనిట్ 1 కిలో వాట్స్ కి 30,000, 2 కిలో వాట్స్ వచ్చేసరికి 30 + 30 60,000, 3 కిలో వాట్స్ వచ్చేసరికి 30 + 30 + 18, 30 + 30 + 18 అంటే ఏదైతే 3 కిలో వాట్ ఉందో అది ఇప్పుడు మాత్రం లాస్ట్ కిలో వాట్ కి 18,000 రూపీస్ ఇస్తారు. మొత్తం టోటల్ గా 78,000 రూపీస్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి సబ్సిడీ వస్తుందండి. హౌసింగ్ సొసైటీస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ తరఫున 100 కిలో వాట్స్ సోలార్ ప్యానల్ సబ్సిడీ కింద ఇస్తుందండి పెట్టుకోవడానికి. దాంట్లో 1 కిలో వాట్ కి 18,000 రూపీస్ చొప్పున 60 కిలో వాట్స్ వరకు మాత్రం క్యాలిక్యులేషన్ చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 ఇళ్ళు ఉన్నాయి ఒక్కో సొసైటీలో, దానికి సంబంధించి ఒక 100 కిలో వాట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దాంట్లో 20 ఇళ్లకు గాను ఒక్కొక్క ఇంటికి 3 కిలో వాట్ చొప్పున 1 కిలో వాట్ కి 18,000 చొప్పున పేమెంట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 1 కిలో వాట్ కి 18,000 రూపీస్, 20 ఇళ్ల కంటే 60 అంటే 60 కిలో వాట్స్ కి యూనిట్ కి 18,000 రూపీస్ చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 కిలో వాట్స్ ఇన్స్టాలేషన్ జరిగితే 60 కిలో వాట్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 కిలో వాట్ కి 18,000 చొప్పున, అది కూడా హౌసింగ్ సొసైటీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి మాత్రం 1 కిలో వాట్ కి 30,000, 2 కిలో వాట్ కి 30,000, 3 కిలో వాట్ కి వచ్చేసరికి 18,000, టోటల్ గా అప్ టు 3 కిలో వాట్స్ ఎవరైతే ఫిట్ చేసుకుంటారో వాళ్ళకి 78,000 రూపీస్ సబ్సిడీ కూడా జరుగుతుంది. ఇది సబ్సిడీ. ఒక 1 కిలో వాట్ పెట్టుకోమనుకోండి, పవర్ ఎంత వస్తుంది, ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారంటే 1 కిలో వాట్ పర్ అవర్ క్యాలిక్యులేషన్ చేస్తారండి. 1 కిలో వాట్ పర్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్, 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్. 1 గంటకి 1 కిలో వాట్ కెపాసిటీ గల ఒక సోలార్ ప్యానల్ అనేది 1 యూనిట్ పవర్ ని జనరేట్ చేస్తుందండి. 1 యూనిట్ అంటే 1000 వాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక 100 వాట్స్ బల్బు వాడుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా 100 వాట్స్ అంటే
ఇప్పుడు 100 వాట్స్ అనేది 100 వాట్స్ పర్ అవర్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక గంట పాటు 100 వాట్స్ ఉన్న బల్బ్ గంట పాటు వాడితే అది 100 వాట్స్ కన్స్యూమ్ చేస్తుంది. ఇప్పుడు ఒక యూనిట్ కన్స్యూమ్ చేయాలంటే 1000 వాట్స్ కావాలి, అంటే 100 into 10 అంటే 1000 వాట్స్. అంటే ఒక 100 వాట్స్ ఉన్న బల్బుని ఒక గంట పాటు వాడితే 100 వాట్స్ కన్స్యూమ్ చేస్తుంది. అదే 10 గంటల పాటు వాడితే 1000 వాట్స్ కన్స్యూమ్ చేస్తుంది. అంటే ఈక్వల్ టు ఒక యూనిట్ ఈక్వల్ టు 1 కిలోవాట్ పర్ అవర్. 100 వాట్స్ ఉన్న బల్బ్ ని 10 గంటలు వాడితే 1 యూనిట్ పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది అనమాట. అంటే 1 యూనిట్ మనకు బిల్ వచ్చినట్టు. సో మనకు 1 కిలోవాట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కిలోవాట్ సోలార్ ప్యానల్ ఫిట్ చేస్తున్నాం అనుకోండి, యావరేజ్ గా కొన్ని 3 యూనిట్లు, కొన్ని 4 యూనిట్లు, కొన్ని 5 యూనిట్లు కూడా జనరేట్ చేస్తాయి. సో ఇలా కాకుండా ఓవరాల్ గా 1 కిలోవాట్ ఉన్న సోలార్ ప్యానల్ ఒక 100 యూనిట్స్ మనం పవర్ జనరేట్ చేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం 100 యూనిట్స్ అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒక ఫ్యాన్, ఒక టీవీ లేదా ఒక లైట్ ఉంటే 100 యూనిట్స్ లోపే మనకి పవర్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీవీ ఉంది, రేపు ఒక వాషింగ్ మిషన్ తీసుకుంటారు, సరే ఒక వాషింగ్ మిషన్ ఉంది, రేపు ఒక ఏసీ పెట్టించుకుంటారు, 2 లైట్లు ఉన్నాయి, ఒక 4 లైట్లు పెట్టుకుంటారు. అట్లా అంటే రేపు పొద్దున ఏమైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెరిగాయి అనుకోండి, లేదా ఒక హీటర్ పెట్టుకున్నా, ఒక గ్రైండర్ మిక్సర్ వాడినా, ఎందుకంటే అవి కొంచెం పవర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తాయి. అలాంటప్పుడు మనం 1 కిలోవాట్ పెట్టుకున్నప్పుడు మనకి స్టాండర్డ్ గా 100 వాట్స్ వస్తాయి. సో కానీ ప్రజెంట్ ఏంటంటే మనకి సబ్స్టేషన్ నాన్ స్టాప్ పవర్ రావడం వల్ల మనం ఎంత వాడినా పెద్ద నష్టమే లేదు, వచ్చేస్తుంది. అదే సోలార్ ప్యానల్ అయితే ఎంత పవర్ జనరేట్ చేయాలో అంత పవర్ జనరేట్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే 1 కిలోవాట్ బదులు 2 కిలోవాట్స్ లేదా 3 కిలోవాట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 3 కిలోవాట్స్ పెట్టుకుంటే పెద్ద బెనిఫిట్స్ ఉందండి ఇంట్లో. అంటే మీరు కూర్చొని సంపాదించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఈజీగా సంపాదించుకోవచ్చు. 3 కిలోవాట్స్ కనుక మీరు పెట్టుకుంటే మీరు కరెంట్ వాడుకోవడం కూడా మీకు ఇన్కమ్ కూడా వస్తాయి. సో దీని కాస్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ ఫిట్ చేయాలంటే ఈ స్కీమ్ కింద పెట్టుకోవాలంటే కాస్ట్ ఉంటుందంటే 1 కిలోవాట్ సంబంధించి ఇప్పుడు సోలార్ ప్యానల్ సంబంధించి కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ సంబంధించి కాస్ట్ ఉంటుంది. అంటే టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి డిస్కమ్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారండి. అంటే ఈ స్కీమ్ బట్టి సబ్సిడీ రావాలని డిస్కమ్ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి. థర్డ్ కాస్ట్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి నెట్ మీటర్ కాస్ట్ ఉంటుంది. ఇది మనమే పెట్టుకోవాలి. ఇది అయితే నెట్ మీటర్ అనేది కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 4th కాస్ట్. 5th కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కిలోవాట్ మీటర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 3 కిలోవాట్స్ కానీ లేదా 2 కిలోవాట్స్ కానీ సోలార్ ప్యానల్ కావాలంటే ఆ మీటర్ సరిపోదండి, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అంటే ఆ ఎక్స్టెన్షన్ కాస్ట్ కూడా మనమే పెట్టుకోవాలి. మామూలుగా 700 రూపీస్ అయితే అంతే, 1 కిలోవాట్ నుంచి 1 కిలోవాట్ కి ఎక్స్టెండ్ చేసుకోవడానికి. సో దానికి కాస్ట్ పడుతుంది. సో దీంట్లో 1 కిలోవాట్ సోలార్ ప్యానల్ సంబంధించి 85,000 రూపీస్ ఖర్చు అవుతుందండి. అంటే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడిన లెక్కల ప్రకారం ఒక 80 అంటే స్టాండర్డ్ మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ చెప్తున్నాను నేను. 1 కిలోవాట్ సంబంధించి 85,000 రూపీస్ ఖర్చు అవుతుంది. దాంట్లో ఇన్స్టాలేషన్ చార్జెస్ దాంట్లోనే ఉంటాయి. డిస్కమ్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు కదా, మన సబ్సిడీ ఇవ్వడం కోసం వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, దాని చార్జెస్ కూడా 85,000 రూపీస్ లో ఉంటాయి. ఇదంతా కలుపుకున్నామంటే 85,000 రూపీస్. ఈ నెట్ మీటర్ అవుతుందో 3,000 రూపీస్ అంటే 2,950 రూపీస్ ఏముంటుంది, అది మనం పెట్టుకోవాలండి. అది పవర్ స్టేషన్ వాళ్ళకి అంటే సబ్ స్టేషన్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే అంటే ఆన్లైన్ అప్లికేషన్ పెడతారు, మనకి నెట్ మీటర్ అనేది సాంక్షన్ అవుతుంది, నెట్ మీటర్ ఇస్తారు మనకి బుక్ చేసేటప్పుడు. సో ఇదో కాస్ట్. ఇంకో కాస్ట్ ఏంటంటే మీటర్ ఎక్స్టెన్షన్ కాస్ట్. ఇప్పుడు 1 కిలోవాట్ ఉంటే 1 కిలోవాట్ పవర్ పెట్టుకుంటే మీ దగ్గర 1 కిలోవాట్ మీటర్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 కిలోవాట్ మీకు మీటర్ ఉండి మీకు 2 కిలోవాట్స్ పవర్ కావాలనుకుంటే 2 కిలోవాట్స్ కి పవర్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. సో దానికి ఒక 1,700 రూపీస్ 1,650 సంథింగ్ ఎంతో అవుతుంది. అదొక కాస్ట్ పడుతుందండి. సో 1 కిలోవాట్ కి అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే అందరికి 1 కిలోవాట్ మీటర్ ఉంది కాబట్టి 1 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీటర్ ఎక్స్చేంజ్ కాస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు 85,000 రూపీస్ లో మనకి నెట్ అమౌంట్ ఉంటే 1 కిలోవాట్ కి మనకి గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి 30,000 రూపీస్ అండి. అంటే మనం నెట్ మన దగ్గర అమౌంట్ ఉంటే మనం నెట్ అమౌంట్ వచ్చేసి 55,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ 30,000 రూపీస్ సబ్సిడీ ఇస్తే 55,000 రూపీస్ మనం పే చేయాలి, ప్లస్ నెట్ మీటర్ చార్జెస్ 3,000 రూపీస్. అంటే 58,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది 1 కిలోవాట్ కి సంబంధించి. మన దగ్గర అమౌంట్ లేదు. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లా పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు, నాకు డబ్బులు నేను పెట్టుకోను అంటారు. అందుకని ఏం చేసిందంటే ప్రభుత్వం ఈ సోలార్ స్కీమ్ కి ఎవరైతే పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఉంటే మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఒక అమౌంట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవాలనుకుంటే బ్యాంకు లోన్ కూడా ఇదే పోర్టల్లో అవైలబుల్ ఉంటుందండి. జన్ సమర్థన ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టచ్చు. లేదంటే వెండర్స్ వాళ్ళే పెట్టేస్తారు, లేదంటే బ్యాంక్ అయినా కూడా వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు 85,000 రూపీస్ సంబంధించి లోన్ అప్లికేషన్ పెడతామండి. దాంట్లో కొన్ని బ్యాంక్స్ 90%, కొన్ని బ్యాంక్స్ 95% లోన్ ఇస్తాయి.
5% లేదా 10% మార్జిన్ మనం పెట్టుకోవాలి. IMI 10 years వచ్చేసి కూడా 5 years ఉంటుంది. ఏ సోలార్ ఎంత పెట్టుకున్నా మీరు 5 years 10 years ఉంటుంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 85,000 రూపీస్ అనుకుందాం. 95% బ్యాంక్ లోన్ ఇస్తే మనకు 5% కట్టుకోవాలి. అంటే 4,000 సమ్ చేంజ్ మనము చేతి నుంచి కట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ నెట్వర్క్ చార్జెస్ ఇది కట్టేసుకుంటే మనకి సోలార్ ప్యానల్ అనేది 1 kilowatt సంబంధించి సోలార్ ప్యానల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది మనం ఫిట్టింగ్ అంతా ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత మనకి అప్రూవల్ వచ్చేసిన తర్వాత మనము సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అవే ఫొటోస్ అవే డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మనకి మన లాగిన్ లో మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో దాని లాగిన్ అప్లోడ్ చేస్తే విత్ ఇన్ 1 month లో మనకి ఆ సబ్సిడీ అమౌంట్ 30,000 రూపీస్ అనేది మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనకి అడిషనల్ గా 30,000 వస్తుంది. ఈ లోనే ఒకవేళ ఏ 30,000 బ్యాంక్ వల్ల కట్టేసుకొని మీరు లోన్ ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం ఏది ఎట్లున్నా ప్రాబ్లం లేకపోతే మీరే 30,000 రూపీస్ వాడుకున్నా పెద్ద నష్టమే లేదు. 2 kilowatts చూద్దాం. 2 kilowatts వచ్చేసరికి 1,50,000 రూపాయలు అవుతాయండి. అంటే 2 kilowatts సోలార్ ప్యానల్ ఫిట్ చేయడానికి 1,50,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. అంటే ఇది మంచి క్వాలిటీ చెప్తున్నాను, క్వాలిటీ ఐటమ్స్ ఇది. దీంట్లో మనకి 2 kilowatts కాబట్టి మనకి ప్రభుత్వం నుంచి మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మనకి 60,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది. అంటే మనకి 90,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఓన్ గా. ఆ 90,000 రూపీస్ ప్లస్ మనకి నెట్ మీటర్ చార్జెస్ కామన్. అంటే మనం ఎన్ని కిలోవాట్స్ పెట్టుకున్నా సరే నెట్ మీటర్ చార్జెస్ అనేది సేమ్ ఉంటుంది. అంటే 3,000 రూపీస్. ఇది ఒక 90,000 ప్లస్ 3,000 రూపీస్ 93,000 రూపీస్ ఉంటుంది. ఇంకా ఒకవేళ మీటర్ ఎక్స్చేంజ్ చేస్తే ఒకవేళ మనకు 1 kilowatt నుంచి మనము 2 kilowatts పెట్టుకుంటాం కదా, మీటర్ ఎక్స్చేంజ్ చేయాలంటే అది ఒక 1,700 రూపీస్ ఉంటుంది. అంటే మనకి 90,000 ప్లస్ 3,000 ప్లస్ 1,700 అంటే 94,700 రూపీస్ మనం ఓన్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా మన దగ్గర అమౌంట్ లేదనుకోండి, చక్కగా మనం బ్యాంకుకి వెళ్తాం లోన్ కి. అంటే లోన్ ప్రాసెస్ కూడా వీళ్ళే చేస్తారు, నేను చెప్తా, మొత్తం వెండర్సే చేస్తారు, ఎవరికి ప్రాబ్లం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం కూడా లేదు. 1,50,000కి మనకి 95% మనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఒక 5% మనం పెట్టుకుంటే 15,75 అంటే 7,500 రూపాయలు మనం నెట్ పెట్టుకోవాలి. ప్లస్ మీటర్ ఎక్స్చేంజ్ చార్జెస్ ప్లస్ నెట్వర్క్ చార్జెస్ ఇవి సపరేట్ ఉంటాయి. ఇవి పెట్టేసుకుంటే మనకి 2 kilowatts సంబంధించి సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేస్తారు. ప్లస్ దీంతో పాటుగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 60,000 రూపీస్ కూడా మనకి మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది మనం లోన్ కి జమ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఈఎంఐ కట్టుకుంటూ కూడా మనం 60,000 వాడుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. అది కూడా బెనిఫిట్. సో ఇప్పుడు 3 kilowatts తీసుకుంటే 3 kilowatts వచ్చేసరికి 2,20,000 రూపీస్ కాస్ట్ అవుతుందండి. 2,20,000 రూపీస్ అంటే మనకి ఒక దాంట్లో 95% బ్యాంక్ లోన్ ఇస్తారు, 5% మనం పెట్టుకోవాలి. సేమ్ నెట్ మీటర్ చార్జెస్ వచ్చేసి సేమ్ దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి. డిస్కమ్ వాళ్ళది వెరిఫికేషన్ చార్జెస్, ఇన్స్టాలేషన్ చార్జెస్ అన్ని 1,20,000 ఉంటాయి. సేమ్ అంతే, అన్ని కలిపి చెప్తాను నేను. 5% మనం మార్జిన్ పెట్టుకోవాలి. మార్జిన్ అమౌంట్ ఎక్స్టెన్షన్ అయితే ఇప్పుడు 1 kilowatt కి ఎక్స్టెన్షన్ చార్జెస్ 700, 2 kilowatts కి అయితే 3,400 అవుతుంది. నెట్ మీటర్ కాస్ట్ సేమ్ ఉంటుంది. సో దీంట్లో మనకి గవర్నమెంట్ వచ్చి సబ్సిడీ వచ్చేసి 78,000 రూపీస్ ఉంటుంది. అది మనం లోన్ కి జమ చేసుకోవచ్చు, లేకపోతే మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది కాస్ట్ అండి. ఇది మామూలుగా సోలార్ 1 kilowatt నుంచి 3 kilowatts పెట్టుకోవడానికి కాస్ట్ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో సహా కలిపి. ఇది ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి? ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ నేషనల్ పోర్టల్ ఫర్ సోలార్ సిస్టమ్స్ అని ఒక సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఒకవేళ ఇంతకుముందు సర్వే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎందుకంటే మన మొబైల్ నెంబర్ అప్పుడు సర్వే చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా మీరు మొబైల్ నెంబర్ కొట్టి డైరెక్ట్ గా లాగిన్ కావచ్చు ఓటీపీ ద్వారా. లేదంటే కొత్తగా సర్వే చేయించుకోకుండా కొత్తగా అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకున్నారో ముందు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లో అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ టెర్రస్ పైన ఎంత ప్లేస్ ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే సైట్ ఓపెన్ కానీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని, దాంట్లో మొత్తం ఫామ్ అంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకి కొద్ది రోజులుగానే అప్రూవ్ ఇస్తారు. అంటే అది సబ్స్టేషన్ కి వెళ్తుంది, అంటే మన పవర్ కంపెనీకి వెళ్తుంది. సౌదర్న్ పవర్, నార్థన్ పవర్ ఉంటాయి కదా కంపెనీస్, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనకున్న మీటర్ కనెక్షన్ ప్లస్ మన పిఎస్సి బిల్ బట్టి వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. అంటే ఈ పర్సన్ కి ఇన్ని కిలోవాట్స్ వరకు సోలార్ పెట్టొచ్చు అని. దాదాపుగా అందరికి కూడా 1 kilowatt మీటర్ ఉన్న వాళ్ళకి డిఫాల్ట్ గా 1 kilowatt సోలార్ ప్యానల్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే, అంటే నా సజెషన్ ఏంటంటే 1 kilowatt సరిపోదండి పవర్. ఫ్యూచర్ కూడా చాలా కన్జ్యూమ్ పెరుగుతుంది కాబట్టి 1 kilowatt సరిపోదు. డెఫినెట్ గా అందరూ 2 kilowatts లేదా ఒక 3 kilowatts కూడా ట్రై చేయండి. ఎందుకంటే సబ్సిడీ అమౌంట్ వస్తుంది కాబట్టి మనకి ఎటు చూసినా బెనిఫిట్. అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి అప్రూవ్ ఇస్తారు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత మనకి ఫీజిబిలిటీ సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. అంటే మీకు సబ్సిడీ శాంక్షన్ అయింది, మీ అంతా ఓకే, మీరు డైరెక్ట్ గా మీరు సోలార్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక లెటర్ ఇస్తారు. సో అలాగనమాట. అప్పుడే మనకి ఏంటంటే వెండర్ సెలెక్షన్ కూడా ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ కూడా
ఎనేబుల్ అవుతుంది. లోన్ డీటెయిల్స్ కు అన్ని కూడా ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వెండర్ ఆప్షన్ కి వెళ్ళేసి మనం ఎవరికైతే మనకు నచ్చిన వెండర్ ఉన్నాడో అక్కడ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఏది కంపెనీ ఉందో ఆ కంపెనీ అండర్ లో ఉన్న వెండర్ మొత్తం కనిపిస్తుంది. ఆ వెండర్ లో మనం నచ్చిన వెండర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా కనిపిస్తుంది కాస్ట్ ఎంత, 1 కిలోవాట్ కి ఎంత కాస్ట్ అవుతుంది, 2 కిలోవాట్స్ కి ఎంత కాస్ట్ అవుతుంది, 3 కిలోవాట్స్ కి ఇన్స్టాలేషన్ చార్జెస్ ఎంత ఖర్చు అవుతుందని మా స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. ఎక్కడక్కడ వీలైతే మీకు అనుమానం ఉంటే కూడా డైరెక్ట్ మీరు అక్కడ వెండర్ ఫోన్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ వెండర్ కూడా కాంటాక్ట్ అయ్యి నేను మీ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, మరి కాస్ట్ ఎంత అవుతుంది, ఏమైనా అడిషనల్ చార్జ్ తీసుకుంటారా ఏంటి అని అడగొచ్చు డైరెక్ట్ గా. దానికి చాలా ఉంటాయి. మీకు తక్కువ ఏది తక్కువ అనిపిస్తే అది పెట్టుకోండి, నష్టమే లేదు. చాలా డిఫరెంట్ ఉన్నాయి. 85,000 ఉన్నాయి, 55,000 ఉన్నాయి, డిఫరెంట్ కూడా. ఒక్కొక్క కంపెనీ ఒక రేట్ తోని ఇస్తున్నారు. 1 కిలోవాట్ సంబంధించి 2 కిలోవాట్స్ అయినా సరే. కానీ మేబీ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి కొంచెం మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో వెండర్ మనకి సెలెక్ట్ చేసిన తర్వాత వెండర్ ఏంటంటే మనకి సైట్ విజిట్ చేస్తాడు, ఇంటికి వస్తాడు, చూస్తారు, ఫోటో చూస్తారు, వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, చెప్తారు మనకి సార్ మేడం ఇంత ఇంత ఏరియా ఉంది, ఇంత కెపాసిటీ మీకు శాంక్షన్ అయింది కదా, ఇది అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తారు. అగ్రిమెంట్ రాయించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అగ్రిమెంట్ బిఫోరే తీసుకోండి. వన్స్ అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు సోలార్ వద్దు, నేను పెట్టుకోను అంటే మాత్రం కుదరదు. కోరేదంటే కోరుతుంది. 25,000 రూపీస్ అక్షరాల 25,000 రూపీస్ మీరు పెనాల్టీ కట్టాలి. అనవసరంగా సోలార్ పెట్టుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోండి. సగం దూరం వచ్చినాక అగ్రిమెంట్ చేసుకున్నాక కొద్ది రోజులు నాకు వద్దు అది మాత్రం దానికి కూడా టైం పీరియడ్ ఉంటుంది. అంటే 10 days 15 days ఉంటుంది సమ్ టైం. అగ్రిమెంట్ చేసుకున్నాక విత్ ఇన్ 10 days లో ఫిట్ చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ మెన్షన్ చేస్తారు. ఒకవేళ 10 days అయిపోయినాక మీరు మెల్లగా తీరిగ్గా ఉండి 10 days అయిపోయినాక ఫిట్ చేసుకుంటారంటే టైం అయిపోతే దాని మీద కూడా వాళ్ళు పెనాల్టీ ఇస్తారు. సో ఈ టోకెన్ జనరేట్ అయినాక కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం నుంచి అప్రూవ్ వచ్చినాక కూడా దానికి కూడా టైం లిమిట్ ఉంటుందండి. ఆ టైం క్రాస్ అయితే మళ్ళీ మీరు రీఅప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ అప్రూవ్ వచ్చేస్తే వెయిట్ చేసి ఉంటుంది. వన్స్ మీకు సబ్సిడీ శాంక్షన్ అయిందంటే మీరు ఏమంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని వెండర్ సెలెక్ట్ చేసుకొని కొంత అమౌంట్ చెప్పాను కదా ఇప్పుడు ఎంత అవుతుంది అమౌంట్, ఆ అమౌంట్ చేతిలో పట్టుకొని కూడా మీరు స్టార్ట్ చేసుకోండి. వెంటనే గ్యాప్ ఇవ్వద్దు, అగ్రిమెంట్ చేసుకొని మాత్రం ఆగదు. సో వెండర్ తో అగ్రిమెంట్ అయిపోతుంది, వాళ్ళు వస్తారు, బుక్ చేస్తారు, ఎక్కడెక్కడ బుక్ చేస్తారు, ఇనిషియల్ చార్జెస్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. నెట్ మీటర్ కి సంబంధించి వాళ్ళే బుక్ చేస్తారు. ఎవరైతే సబ్స్టేషన్ నుంచి వెరిఫికేషన్ వస్తారండి, అంటే ఈ పర్సన్ సంబంధించి నెట్ మీటర్ కరెక్ట్ గా ఫిట్ చేస్తారా, కనెక్షన్ కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ పొజిషన్ లో ఉందా లేదా, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారో లేదా చెక్ చేస్తారు. ఇవన్నీ ఓకే అయితేనే డిస్కౌంట్ కంపెనీ వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. ఇంకోటి పాత మీటర్ తీసేస్తారు, కొత్త మీటర్ ఫిట్ చేస్తారు. నెట్ మీటర్ ఉంటుంది, ఇప్పుడు ఉన్న పాత మీటర్ తీసేసుకుంటారు, అది దాని ప్లేస్ లో నెట్ మీటర్ ఫిట్ చేస్తారు. మనకి ఎవరెవరితో అగ్రిమెంట్ ఉంది, వెండర్ తో అగ్రిమెంట్ ఉంటుందండి. ప్లస్ అలాగే డిస్కౌంట్ వాళ్ళతో కూడా అగ్రిమెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే బైబ్యాక్ అగ్రిమెంట్, అంటే పవర్ జనరేట్ అవుతుంది ఎక్సెస్ పవర్, అది ఎంత కొంటాము, ఎప్పుడప్పుడు బిల్లింగ్ సైకిల్ ఉంటుంది, ఎప్పుడు పేమెంట్ రిలీజ్ చేస్తాము అనే విషయాన్ని కూడా కంప్లీట్ గా అగ్రిమెంట్ ఉంటుందండి. అగ్రిమెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే క్లియర్ కట్ గా అడగండి. లేకపోతే మీకు ఒక ఐడియా లేదనుకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్ కి వెళ్ళండి. సోలార్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. ఒకటి, ఇప్పుడు సోలార్ పెట్టుకోవడం వల్ల నాన్ స్టాప్ పవర్ ఉంటుందని, అంటే చాలా మంది డౌట్ ఉంటుంది, నైట్ కరెంట్ ఉంటుందని. నైట్ కరెంట్ ఉండదు. అంటే ఖాళీ సోలార్ పెట్టుకుంటే సోలార్ నుంచి ఎనర్జీ అనేది వచ్చేసి ఓన్లీ డే టైమ్ లో మాత్రమే ఉంటుందండి. బ్యాటరీస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి స్టోరేజ్ అయి ఉంటుంది పవర్, ఆ పవర్ అనేది నైట్ యూజ్ చేస్తారు. కానీ ఆ బ్యాటరీస్ అనేది ఈ స్కీమ్ లో తీసేశారండి. ఈ స్కీమ్ లో బ్యాటరీస్ ఉండవు. డైరెక్ట్ గా సోలార్ నుంచి వచ్చే ఎనర్జీని డైరెక్ట్ గా ఇన్వర్టర్ ద్వారా దాన్ని డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మనకి ఇంట్లో పవర్ కనెక్షన్ ఇస్తారు. ఆ ఇంట్లో నుంచి మళ్ళీ ఎక్సెస్ కరెంట్ పోవడానికని బయోడైవర్సిటీ మీటర్ ఫిట్ చేస్తారు, నెట్ మీటర్, దాన్ని నెట్ అంటారు. ఆ నెట్ మీటర్ కనెక్షన్ చేస్తారు. అంతే, స్ట్రేట్ గా మనం వాడతాం, మిగిలింది వచ్చేసి గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే దీనికి రీజన్ ఉంది. పవర్ యూటిలైజేషన్ అని చెప్పేసి 100% ఉండాలనే ఉద్దేశంతో, అంటే పవర్ సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే పవర్ ని 100% యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రాసెస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు బ్యాటరీస్ పెట్టుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ అనేది గ్రిడ్ కనెక్షన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది లోడ్ కెపాసిటీ తీసుకోదండి. అది బ్యాటరీస్ అనేది గ్రిడ్ కనెక్ట్ చేయలేదు. అట్లా గ్రిడ్ కనెక్ట్ చేసుకుంటే బ్యాటరీ ఉండదు. అందుకని బ్యాటరీ తీసేస్తారన్నమాట, స్టోరేజ్ ఉండదు. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సోలార్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని హౌస్ ఓనర్స్ వాడుకోగా మిగిలింది గ్రిడ్కి వెళ్ళాలి. అది కాన్సెప్ట్ ఇక్కడ. అందుకే దీన్ని గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ అంటారు. దీని థీమ్ అదే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే 3 కిలోవాట్స్ సోలార్ పెట్టిన అనుకోండి, 300 వరకు ఖచ్చితంగా ఇంటూ పవర్ అనేది జనరేట్ అవుతుంది. 3 కిలోవాట్స్ సంబంధించి 300 కంటే ఎక్కువనే అవుతుంది. ఇంకా 400, 450 కూడా అవుతుంది. సో అందుకని ప్రభుత్వం కూడా 300 వరకు ఫ్రీ అని చెప్పింది. 3 కిలోవాట్స్ పెట్టుకున్నారు అనుకోండి,
ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మంత్లీ అంటే డైలీ ఒక 15 యూనిట్లు అనుకుందాం యావరేజ్ గా, లేదు 10 యూనిట్లు అనుకుందాం యావరేజ్ గా 3 కిలోవాట్స్ సంబంధించి ఒక యావరేజ్ గా 10 యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తుంది అనుకున్నాం పర్ డే. మంత్లీ వచ్చేసి 30 days కి 300 యూనిట్స్ ప్రొడక్షన్ అవుతుంది. 300 యూనిట్స్ కి మనం ఎంత వాడతామండి? ఫర్ ఎగ్జాంపుల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి ఒక 60-70 యూనిట్స్ లేదంటే ఒక 80 యూనిట్స్ అట్లా వాడతారు అంతే. అంతకుమించి ఎక్కువ వాడరు ఎవరు కూడా. ఒక టీవీ, ఒక ఫ్యాన్, ఒక 2 లైట్లు అంతే. ఒకసారి కాబట్టి మీ కరెంట్ బిల్ కూడా చూసుకోండి. దాంట్లో తక్కువనే ఉంటది. 60, 70, 80, 90 లేదా 100. సరే 100 యూనిట్స్ వాడుతాం అనుకుందాం. 100 యూనిట్స్ కనుక మీరు వాడితే కరెంట్ ఇంకో 200 యూనిట్స్ ఫ్రీ కదా, అంటే అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. 200 యూనిట్స్ చొప్పున గ్రిడ్కి వెళ్తే మనకి బైబ్యాక్ అగ్రిమెంట్ లో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక యూనిట్ కి ₹4.35 మనకు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 200 యూనిట్స్ తీసుకున్నారు అనుకోండి, ₹860 మనకి నెలకు ₹1000 మనకే వస్తాయి రిటర్న్. నేను యావరేజ్ గా చెప్తున్నాను, 300 యూనిట్స్ వరకే చెప్తున్నాను. కానీ 300 కాదు, కొన్ని సార్లు 400, 450, 500 వరకు కూడా రావచ్చు. మీరు వాడుకునే దాన్ని బట్టి అక్కడ ప్రొడక్షన్ అయ్యేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ యావరేజ్ గా బిలో యావరేజ్ గా చెప్పాను నేను. 1000 రావచ్చు, 2000 రావచ్చు. కానీ మీరు కోచింగ్ దగ్గర డబ్బులు వస్తాయి కండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేదంటే నెలకు ₹1500 క్లెయిమ్ చేయొచ్చు పెట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం అంచనా. కోచింగ్ దగ్గర ఒక ₹1500 వస్తుంది మనకి రిటర్న్. అంటే మనం పవర్ వాడుకోగా ఒకవేళ పవర్ బిల్ పే చేసే వాళ్ళు ఎట్లున్నారండి, ఇప్పుడు వాళ్ళు నెలకు ఒక 500 బిల్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 1500 ప్లస్ 500 ఇది కూడా సేవ్ అయినట్టే కదా, ఇది కూడా ప్రాఫిట్ కదా. ఒక ₹2000 మనం ఏం చేయకుండా ఈ పవర్ సోలార్ ప్యానల్ సంబంధించి కూడా ఒక 5 years ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. యాజ్ పర్ గవర్నమెంట్ స్కీమ్ రూల్స్ ప్రకారం ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళ అగ్రిమెంట్ కూడా మెన్షన్ చేస్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చూడండి, చదవండి కూడా. ఒక తెలియకపోతే కూడా సిఏ సెంటర్ వాళ్ళు చూసుకుంటారండి. 5 years కంపల్సరీ మెన్షన్ చేయాలి. 5 years వరకు కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. దగ్గర 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయి లైఫ్ టైం ఇది సోలార్ ప్యానల్. ఆ తర్వాత రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సెటప్ అలాగే ఉంటుంది, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది అంటే తెలంగాణకు సంబంధించి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా గవర్నమెంట్, మాకెందుకు సోలార్ అని అనుకోవచ్చు చాలా మంది. ఇప్పుడు అయినా 200 యూనిట్లు ఎవరికి ఇస్తున్నారండి? కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. మిగతా అప్లికేషన్ పెట్టండి. ఇంకో విషయం, ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఓకే, కానీ ఇదేమి రూల్ కాదండి. అంటే ఇదేమో రాజ్యాంగం రాసింది ఏమి కాదు. ఇది 200 యూనిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలంటే ఎప్పుడైనా బంద్ చేయొచ్చు. లేదంటే ఈ ప్రభుత్వం మారితే వచ్చే ప్రభుత్వం కూడా తీసేయచ్చు స్కీమ్ ని. అది పర్మనెంట్ ఏం కాదు. కానీ అదే సోలార్ అనేది 20-25 ఏళ్ళు గ్యారంటీ ఉంటుంది. పెట్టిన సోలార్ ప్యానల్ అయితే ఒకటి వీకేసుకొని వెళ్ళారు కదా, సో ఇది పర్మనెంట్ ఉంటుంది. సో ఈ 200 యూనిట్ అనేది ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రభుత్వం సోలార్ ప్యానల్ పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేస్తుందండి ఖచ్చితంగా. ఇంకా వీలైతే వ్యవసాయ బోర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక 7.5 కిలోవాట్స్, 7 కిలోవాట్స్, 8 కిలోవాట్స్ ఫ్రీగా సోలార్ ప్యానల్ పెట్టడానికని ఆలోచిస్తుంది ప్రభుత్వం కూడా. అంటే ఏ ప్రభుత్వమైనా భవిష్యత్ తరాల కోసం చూస్తుందండి. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీలు ఉన్నా సరే, ఎవరైనా సరే ప్రజల బాగోగుల గురించి, భవిష్యత్ తరాల గురించి మాత్రం ఆలోచిస్తారు. ఈ సోలార్ ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ అది. సో అదండి సోలార్ గురించి. ఇంకేమో డౌట్ ఉంటే కామెంట్ లో పెట్టండి. ఆ డౌట్స్ కి సంబంధించి ఒక వీడియో చేస్తాను నేను. సో ఇది బెస్ట్ స్కీమ్ అండి. మాట కొంచెం స్పేస్, ఒక బెడ్రూమ్ అంత స్పేస్ మాత్రమే దానికి పడుతుంది, అంత నుంచి ఎక్కువ ఉంటుంది. లేదంటే ఎవరైనా ఒక పైన బిల్డింగ్ పైన ఒక రూమ్ వేసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ సోలార్ కంపెనీలతో మాట్లాడి మీరు సోలార్ ప్యానల్ ప్రూఫ్ వేయించుకోండి, సబ్సిడీ వస్తుంది. అన్ని రకాలుగా బెనిఫిట్ సోలార్ సంబంధించి 24/7 కూడా పవర్ ఉంటుంది. ఈ స్కీమ్ అయితే యూజ్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న సిఏ సెంటర్కి వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ.